ఆధ్యాత్మిక వీడియోలు చేసేవారికి నమస్కారాలు. ఆధ్యాత్మికత సమాజంలో పెంచడంలో మీ కృషి అభినందనీయం. ఒకప్పుడు మంత్రోపదేశం ఇళ్లల్లోనే నిష్ఠగా గురువుగారిస్తే శిష్యులు ఉపదేశం తీసుకునేవారు. కాలక్రమేణా సోషల్ మీడియా ద్వారా ఏ మంత్రమైనా ఏ రోజైనా ఏ సమయంలోనైనా ఉచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఇటువంటి వీడియోస్లో పెట్టే హెడ్డింగ్స్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నట్లుగా ఉంటున్నాయి. సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారు ఇటువంటి వీడియోలు చూస్తే ఎంతో ఆశపడి వాటిని పాటిస్తారు. కానీ వీడియోలో చెప్పిన విధంగా ఫలితాలు కనపడవు. ఎందుకంటే ఏ సమస్య అయినా ఒక్కసారిగా పరిష్కారం కాదు. ఉదాహరణకి లక్షల్లో అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఈ మంత్రాన్ని ఇంతసేపు చదవండి అని కానీ, ఇన్నిసార్లు వినండి అని కానీ, ఈ పరిహారం పాటించండి, వారంలో మీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్తే ప్రాక్టికల్గా అది ఎంతవరకు జరుగుతుంది? చాలా సందర్భాల్లో జరగకపోవడమే ఉంటుంది. అప్పుడు మాకు ఆ మంత్రాల మీద లేదా పరిహారాల మీద నమ్మకమే పోతుంది. దయచేసి ఏ పరిష్కార మార్గం చెప్పినా, ఏ పరిహారం చెప్పినా వాస్తవానికి దగ్గరగా ఉండేలా తెలియచేయండి. అది ప్రజల్లో వాటి పట్ల గౌరవం విలువ పెరగడమే కాదు, మంచి పరిహార మార్గాన్ని చూపిన మీ పట్ల కూడా గౌరవం విలువ కృతజ్ఞతాభావం కూడా కలుగుతుంది. ఇటువంటి వీడియోలు ప్రజల్లో నమ్మకము మనోధైర్యాన్ని పెంచేలా ఉండాలి. ఆధ్యాత్మికత పట్ల భక్తిభావం కలిగేలా ఉండాలి. మంత్రమైన నామమైన దేవునిపై నమ్మకం పెరిగేలా ఉండాలి. అంతే తప్ప ఆ మంత్రజపం పని చేయలేదని, అది ఏ దేవునికి చెందిన మంత్రమో నామమో ఆ దేవుని మీదే నమ్మకం పోయేలా ఉండకూడదు. అది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుందన్న వాస్తవం మర్చిపోకూడదు. ఇటువంటివే కాలక్రమేణా మన దేవుళ్ళపై నమ్మకాన్ని భక్తిని కోల్పోయేలా చేస్తాయి. ఈ విషయంలో సానుకూలంగా స్పందించి తగిన జాగ్రత్తలతో ఆధ్యాత్మిక వీడియోలు చేయవలసిందిగా మా ప్రార్థన.